హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగిందండి. సో వాట్ ఏ డే. సో అండ్ సిగ్నిఫికెంట్ డే అనమాట అండి. టుడే ఈజ్ ద లాస్ట్ వీక్లీ ఎక్స్పైరీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. సో నెక్స్ట్ రేపటి నుంచి మనం వీ హ్యావ్ టు డీల్ విత్ మంత్లీ ఆప్షన్స్ అనమాట అండి. సో నో మోర్ వీక్లీ ఆప్షన్స్. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ గాన్ అనమాట అండి. ఆ పీరియడ్ అయిపోయింది. సో నేను చెప్పినట్టుగా సో ఇట్ వాజ్ వండర్ఫుల్ లెవరేజ్ అండ్ వండర్ఫుల్ రిటర్న్స్ జనరేట్ చేయగలిగే ఆపర్చునిటీ అనమాట అండి. బట్ కానీ ఇన్ ద ప్రాసెస్ యాక్చువల్గా ఇనిషియల్లీ ఎవరికైనా లాస్లు వస్తాయి కదా, సో దాని నుంచి రికవర్ అవ్వి అంతా కొంచెం సెటప్స్ అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకుని అంతా కొంచెం ఫుల్ ప్లెడ్జ్డ్గా స్ట్రీమ్లైన్ అవుతున్నాయి అనమాట గత 2-3 నెలల నుంచి. సో ఫుల్ ట్రాక్లో ఉందన్నమాట అండి బండి. బట్ సడన్గా సో రెగ్యులేటర్ రైట్ యాజ్ చేంజ్డ్ అనమాట అండి. సో దే డిసైడెడ్ సో స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది, సో ఎవరు ఈక్విటీ తీసుకోవట్లేదు, సో డిఫరెంట్ రీజన్స్ తోటి సో దాన్ని యాక్టివిటీని తగ్గించాలనే ఉద్దేశంతో సో ఈ అండ్ లాట్ సైజ్ పెంచడం కానివ్వండి అండ్ వీక్లీ ఆప్షన్స్ అనేవి ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో మాత్రం ఉంటాయి. సో నో అదర్ వీక్లీ ఆప్షన్స్ అనమాట అండి. ఎందుకంటే ఎక్స్చేంజెస్ గాన్ క్రేజీ అనమాట అండి. సో ప్రతిరోజు ఒక ఎక్స్పైరీ కదా, సో ప్రతిరోజు ఎక్స్పైరీ అనమాట అండి. ఒక 10,000, 5,000, 15,000, 20,000 పట్టుకుని చాలామంది డైరెక్ట్గా దే ఆర్ జంపింగ్ ఇన్ టు ఆప్షన్స్ అండ్ ఎవ్రీబడి వాంట్ జీరో అనమాట అండి. 10 రూపాయల ఆప్షన్ 100 రూపాయలు అయిపోవాలి, రైట్. సో అలా అందరూ కూడా సో అదే చేయడం, 10 రూపాయలు 10 రూపాయలు అలా లాస్ అవ్వడం. సో ఈ విధంగా ఏంటంటే సో ఓవరాల్గా చాలామంది హెవీగా లాస్ అయిపోతున్నారని చెప్పి అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా కొంచెం రెస్ట్రిక్షన్స్ రావచ్చు అని కూడా అంటున్నారు అన్నమాట అండి. లైక్ 2 lakhs లోపు ఎవరైతే క్యాపిటల్ ఉందో వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు, రైట్ అని చెప్పి సెబీ డేటా ప్రకారం ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ కొంచెం క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా, సో ఎందుకంటే మీరు కేవైసీ చేసినప్పుడు మీ యాన్యువల్ ఇన్కమ్ అది కూడా మీరు అప్డేట్ చేస్తారు కదండి. సో లెటస్ సే ఓన్లీ 5 lakh బిలో మనం పెట్టినప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్ రెస్ట్రిక్షన్స్ అవి రావచ్చు అనేది కూడా టాక్ ఉందన్నమాట అండి. వి నెవర్ నో అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. బట్ ఫర్ టైమింగ్ రేపటి నుంచి మార్కెట్ స్ట్రక్చర్లో చేంజ్ రాబోతుందన్నమాట అండి. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఎందుకంటే ఓవరాల్ ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అందులో ప్రైస్ మూవ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ క్వాంటిటీస్ వీ హ్యావ్ టు రిడ్యూస్ అండ్ వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ హయ్యర్ పాయింట్స్ అనమాట అండి, రైట్. లెస్ క్వాంటిటీ హయ్యర్ పాయింట్స్ ఆర్ హై క్వాంటిటీ లెస్ పాయింట్ అనమాట అండి. సో ఎప్పుడైతే లెవరేజ్ ఎక్కువ ఉందో, ఎప్పుడైతే క్వాంటిటీ సైజు రీజనబుల్గా మనం చేయొచ్చో, ఎక్కువ క్వాంటిటీ తోటి తక్కువ పాయింట్స్ తోటి అందరూ ఎక్కువగా స్కాల్పింగ్ స్పెక్యులేషన్ జరుగుతుంది అనమాట అండి. అంటే టర్న్ ఓవర్ చాలా జరిగిపోతుంది, బట్ కానీ సో డెలివరీ ఉండట్లేదు అనమాట అండి దాని తగ్గట్టుగా, విచ్ ఇస్ నాట్ హెల్దీ అని చెప్పి రెగ్యులేటర్ కన్సర్న్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఆల్రెడీ గాన్ అనమాట అండి. బై బ్యాంక్ నిఫ్టీ వీక్లీ, రైట్. ఈ రోజుతో అయిపోయింది అనమాట అండి. అండ్ కమింగ్ టు మార్కెట్స్. సో మార్కెట్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నిన్న. ఆల్రెడీ క్లోజింగ్ బేసిస్ మీద నెగిటివ్గా ఉంది. సో ఏదైతే సపోర్ట్ ఉందో దాని కింద క్లోజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్గా ఉంది మార్కెట్ స్ట్రక్చర్. అండ్ గెట్ రెడీ ఫర్ 23,300 అని చెప్పి నిన్నే మనం అనుకోవడం జరిగింది కదా. సో 23,300 లెవెల్ టెస్ట్ అవుతుంది అని చెప్పి మనం అనుకున్నాం. అండ్ ఏదైతే హెడ్ అండ్ షోల్డర్, రైట్. సో ఏదైతే హెడ్ అండ్ షోల్డర్ టార్గెట్ నేను చెప్పడం జరిగిందో ఆ టార్గెట్ రేంజ్ కూడా మనకి రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో ఇప్పుడు ఓవరాల్గా సో రీసెంట్ టాప్ నుంచి మనం తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 10% కరెక్షన్ అనేది సో మార్కెట్లో రావడం జరిగిందనమాట అండి. సో మీరు గతంలో చూస్తే కనుక సో 10% కరెక్షన్ అనేది చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది అనమాట అండి. సో ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ బేర్ మార్కెట్. దాన్ని బేర్ మార్కెట్ కింద కన్సిడర్ చేయరనమాట అండి. సో ఎందుకంటే ప్రీవియస్గా కూడా మీరు చూస్తే లైక్ మార్చ్ 23, రైట్. సో ఆ టైంలో కూడా ఒక 10% కరెక్షన్ వచ్చిందండి మార్కెట్లో. మీరు చూడొచ్చు అనమాట వరుసగా 3-4 months. లెట్ మీ పుట్ ఇన్ వీక్లీ, రైట్. సో ఒక 10% కరెక్షన్ అనేది కామన్ అనమాట అండి. చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది, మళ్ళీ అప్ అండ్ రెజ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఒక 10% ఫాల్ కరెక్షన్ అనేది ప్రీవియస్ సందర్భాల్లో కూడా సో మార్కెట్లో చాలాసార్లు రావడం జరిగింది, రైట్. సో 10-16% ఈవెన్ లైక్ దట్, రైట్. అట్ 20% ఒకవేళ వస్తే కనుక అది బ్రేక్ అయితే బేర్ మార్కెట్ అంటారు కదా. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. ఒకవేళ అలాంటి 20% ఫాల్ పైనుంచి వస్తే కనుక, రైట్, నేను ఆల్రెడీ మార్క్ చేసి ఉంచుకున్నాను అనమాట అండి. సో ఐ విల్ గో అండ్ జంప్ అండ్ బై అనమాట అండి. సో వేరే లిక్విడ్ కాంపోనెంట్ కానీ బాండ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఐ విల్ టేక్అవుట్ అవన్నీ కూడా తీసి ఆటోమేటిక్గా ఐ విల్ యాడ్ మోర్ అండ్ నిఫ్టీ బేస్, బ్యాంక్ బేస్ ఇలాంటివి నేను అక్యుములేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట అండి. సో ఎందుకంటే అప్పుడు వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ లెవెల్స్ నుంచి లాంగ్ టర్మ్లో మళ్ళీ బయ్యింగ్ అనేది ఖచ్చితంగా రిజ్యూమ్ అవుతుంది అనమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే సో అది ఒక మంచి బై పాయింట్ అవుతుంది అనమాట అండి. సో అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైనా ఒక ట్రెండ్ లైన్ లాగా డ్రా చేసి చూద్దామా మనం ఒకసారి ఓవరాల్ పరిస్థితి ఏంటంటే కనుక. సో లెట్ మీ టేక్ ద నియరెస్ట్ వన్, రైట్.
సో ఆల్రెడీ మీరు చూస్తే కనుక సో ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ మనం ఇలా డ్రా చేసుకున్నాం వీక్లీ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని డ్రా చేసుకుంటే ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి ఆల్మోస్ట్ రైట్ ఇట్స్ ఏ కాంబినేషన్ అనమాట అండి. మీరు చూస్తే కనుక లైక్ 1 2 3 3 డేటా పాయింట్స్ ఆల్రెడీ టచ్ అవ్వడం, 3 పాయింట్స్ ఆల్రెడీ టచ్ అవుతే ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది మనం. అండ్ ఏదైతే మనం సపోర్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్లో డ్రా చేసుకున్నామో రెండు కూడా కంజంక్షన్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో సమ్వేర్ క్లోజ్ టు 23,300 అనేది షుడ్ బి యాక్టింగ్ యాజ్ ఎ వెరీ గుడ్ డీసెంట్ సపోర్ట్ అనమాట అండి. ఈవెన్ దో ఫాల్ కంటిన్యూ అయినా సో ఒక బౌన్స్ తర్వాత రావాలన్నమాట అండి. అండ్ ఏదైతే నేను మీకు ముందుగానే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగిందో సో ఆ బౌన్స్ అనేది లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఏదైతే పింక్ కలర్ మీకు లైన్ కనిపిస్తుంది కదా, సిమిలర్ స్ట్రక్చర్ అనేది ఆల్మోస్ట్ మార్కెట్లో రావడం జరిగింది. మనం ముందుగానే మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు కదండి. సో ఇది ఆల్రెడీ ముందుగానే మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. పాసిబుల్ ప్రైస్ యాక్షన్ అని మనం 10 డేస్ ముందే రైట్ 2 వీక్స్ ముందే 10-15 డేస్ ముందే మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో ఈరోజు ఇంచుమించు ఆ లెవెల్స్కి నిఫ్టీ రీచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ రైట్. అయితే రీజన్స్ చాలా మనం అనుకున్నాం కదా. సో ఎఫ్ఐఐస్ ఈరోజు ఏం చేశారో చూద్దాం. అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో నిన్నైతే 3,000 కోట్లు సెల్ చేయడం జరిగింది. ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు అనమాట అండి ఎక్స్చేంజెస్ రైట్. ఓకే, సో ఓవరాల్గా స్ట్రక్చర్ క్లియర్గా వీక్గా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్స్ మళ్ళీ అగైన్ ఒక రోజు మాత్రం కొంచెం అడ్వాన్సెస్ కనిపించే, బట్ అగైన్ ఎఫ్ఐఐస్ ఆర్ ఎవ్రీవేర్ దే వాంట్ టు ఎగ్జిట్ కంప్లీట్గా సెల్ బటన్ ప్రెస్ చేస్తున్నారు అన్నమాట అండి. దానికి వేరియస్ రీజన్స్ ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక ఇప్పుడు లైక్ యుఎస్ డాలర్ తోటి కంపేర్ చేస్తే రూపీ రైట్, సో బాగా డిప్రిషియేట్ కూడా అయింది కదా. సో అందువల్ల దే ఆర్ నాట్ హ్యాపీ అనమాట అండి. సో దే ఆర్ ఎగ్జిటింగ్ అనమాట అండ్ దే హ్యావ్ టు రీబ్యాలెన్స్ రైట్. ఓవరాల్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి కాబట్టి ఒకటి మీరు క్లాసికల్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఈ కరెక్షన్ బాగా సివియర్గా రావడానికి ముందు 2-3 నెలల ముందు నుంచి కూడా మీరు చూస్తే కనుక చాలా ఆప్టిమిస్టిక్ కామెంటరీ ఎఫ్ఐఎస్ ఇంటర్వ్యూస్ అవి చూస్తే కనుక టీవీలో చాలా బాగుంటుంది. నిఫ్టీ 30,000 అయిపోద్ది, 50,000 అయిపోద్ది రైట్. 5 సంవత్సరాల తర్వాత నిఫ్టీ 1 lakh అవుతుంది. సో అంటే చాలా ఆప్టిమిస్టిక్ కామెంటరీ ఉంటుంది. అండ్ ఎంఎస్సీ రిజిక్ అవుతుంది, చాలా ఫండ్స్ ఇన్ఫ్లోస్ తెగొచ్చేస్తాయి ఇండియాకి. సో ఇవన్నీ కూడా న్యూస్. అందువల్ల న్యూస్ అనేది నాయిస్ అనమాట అండి. మీరు అదే చూస్తూ ఉంటే కనుక మీరు అసలు ఇన్వెస్ట్ చేయలేరు. అంతకుముందు ఒక 1 year ముందు తీసుకుంటే రిసెషన్ వచ్చేస్తుంది, యూఎస్లో చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు దాకా రాని రిసెషన్ ఉంటుందండి మనని. సో బాటంలో బై చేయనివ్వలేదు అండ్ ఇప్పుడు హైలో మనని సెల్ చేయనివ్వలేదు రైట్. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అనమాట అండి. సో మన న్యూస్కి స్టిక్ అయి ఉంటే కనుక మనం బై చేయలేము బాటంలో అండ్ హైలో ఎప్పుడు సెల్ చేయలేము అనమాట. అండ్ ఆల్మోస్ట్ అది నియర్ టు ఇంపాసిబుల్ అనమాట. అందువల్ల ఇండివిజువల్ స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్స్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట రైట్. ఓకే అండి. సో అడ్వాన్స్ డిక్లేర్ మీకు క్లియర్గా పిక్చర్ అర్థమైపోయింది కదా. బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ అన్నీ కూడా నెగిటివ్ అనమాట అండి. సో నిఫ్టీ 500లో 473 కంపెనీలు నెగిటివ్ అంటే యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి అక్రాస్ ద బోర్డ్ రైట్. సో సెల్లింగ్ జరిగింది, బట్ స్టిల్ ఈరోజు కూడా 52 వీక్ హై స్టాక్స్ ఉన్నాయనేది మీరు గమనించాలన్నమాట అండి. సో 52 వీక్ హై జోన్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్ని స్టాక్స్ దే పుష్ డౌన్ టు 52 వీక్ క్లోజ్ అనమాట అండి. సో ఎక్కడ స్ట్రెంత్ ఉందో ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసి స్ట్రెంత్ ఉన్న చోట ఉండండి, వీక్నెస్ నుంచి బయటకు వచ్చేయండి ఫ్రెండ్స్ రైట్. సో మీ స్టాప్ లాస్ రెస్పెక్ట్ చేయండి. ఇండివిజువల్ స్టాప్ లాస్ స్టాక్స్లో మనం తీసుకోవడం, బయటకు వచ్చేయడం అనేది ఎప్పుడు కూడా చాలా చాలా ఉత్తమమైన విషయం అనమాట అండి రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ రైట్. సో బ్యాంక్ నిఫ్టీ మ్యాసివ్ ఫాల్ అనమాట అండి. సో ఫైనల్ వీక్లీ ఎక్స్పైరీ రైట్. సో రోజు ఏదైతే బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో కూడా మనం ఒక డీసెంట్ సపోర్ట్ ఏరియా అనుకున్నామో ఆ సపోర్ట్ ఏరియా దగ్గర జస్ట్ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఆ లెవెల్ రీచ్ అవి పాసిబిలిటీ ఉందని కూడా మనం డిస్కస్ చేసాం. ప్రీవియస్ ఎప్పుడైతే ఒక బౌన్స్ వచ్చిందో అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఆ లెవెల్స్ దగ్గర. సో అది సస్టైన్ అవ్వలేకపోతుంది అనమాట అండి. ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వలేదు, అక్కడి నుంచి ఇమీడియట్గా మీకు రిజెక్షన్ అనేది రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో 50,000 విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సైకలాజికల్ మార్క్ అనమాట అండి. సో ఆ లెవెల్ కూడా ఈరోజు బ్రీచ్ అయిపోయింది అనమాట అండి. సో నెక్స్ట్ ఒక చిన్న మైనర్ సపోర్ట్ వచ్చి 49,600 అనమాట అండి. ఒక 400 పాయింట్స్ డౌన్ ద లైన్ అక్కడ చిన్న సపోర్ట్ లాగా ఈ జోన్ ఏదైతే ఉందో అక్కడ హోల్డ్ అవ్వాలి. ఇఫ్ ఎట్ ఆల్ అది కూడా బ్రేక్ అయిపోతే రైట్. సో నౌ యాక్చువల్లీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో అయితే హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ కంప్లీట్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇట్ ఈస్ అబౌట్ టు కంప్లీట్ రైట్. బ్యాంక్ నిఫ్టీలో సో మీరు చూస్తే కనుక ఇప్పుడే జస్ట్ నెక్ లైన్ బ్రేక్ అయినట్టుగా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఒకవేళ కనుక దీని ప్రకారం టార్గెట్స్ వస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఫాల్ మనకి డ్యూ కదండి రైట్. బట్ కానీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్ అనమాట అండి. ఎందుకంటే బ్యాంక్ వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయి, బ్యాంక్ వాల్యూస్ బాగున్నాయి కాబట్టి ఒకవేళ ఇంకా ఫాల్ వస్తే కనుక ఐఎమ్ రెడీ టు యాడ్ మోర్ అనమాట. ఐఎమ్ హ్యాపీ టు గ్రాప్ ద ఆపర్చునిటీ అనమాట అండి. బట్ వీ నెవర్ నో. సో ఇక్కడ నుంచి ఒక బౌన్స్ వచ్చి మిస్ అయిపోవచ్చు కదా, అందువల్ల ఐ డోంట్ వాంట్ మిస్ ద ఆపర్చునిటీ.
అక్యుములేటెడ్ యాడెడ్ అనమాట అండి, రైట్. ప్రీవియస్గా కూడా ఉన్నాయి. సో ఏవైతే నా స్ట్రాటజీస్లో అవి కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఆ ప్రాఫిట్స్ తోటి ఐ విల్ బీ బయింగ్ బ్యాంక్ బీస్ అండ్ నిఫ్టీ బీస్. ఫర్ నౌ బ్యాంక్ బీస్ బై చేస్తాను అనమాట, నిఫ్టీ బీస్ ఇన్ ఫ్యూచర్, రైట్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఆ కరెక్షన్ వస్తే కనుక ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఉందో ఒక 15% కరెక్షన్, డీసెంట్ కరెక్షన్ అవుద్ది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి, రైట్. సో విల్ సీ అనమాట అండి, ఎలా ఉంటుందో ఎలా షేప్ అవుతుందో చూద్దాం మార్కెట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో చూస్తే కనుక క్లియర్గా అన్ని రెడ్డే అనమాట అండి. ఆల్ సెక్టర్ ఇండిసెస్ ఆర్ ఇన్ రెడ్ అక్రాస్ ద బోర్డ్. మొత్తం కంప్లీట్ హెవీ సెల్లింగ్ జరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ క్రష్డ్ అనమాట అండి, లుక్ ఎట్ దిస్ 3% అనమాట అండి, రైట్. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్, రైట్. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ బాగానే ఉన్నాయి అనమాట అండి, బట్ కానీ ద కైండ్ ఆఫ్ కరెక్షన్. సో ఏదైతే ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ ఉందో, సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూషన్ జోన్ ఫర్ నౌ, రైట్. అంటే బిగ్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ దిస్, దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ జోన్ ప్రాబబుల్లీ, రైట్. ఓకే, సో అందువల్ల ఏంటంటే సెల్లింగ్ అన్న కంటిన్యూ అవుతుందా లేదా అని చూద్దాం అనమాట అండి. ఒకవేళ ఈ సెల్లింగ్ కనుక ఇంకా ఎస్కలేషన్ వచ్చి కొంచెం ఇంకా పెరిగితే కనుక, రైట్, సో సివియర్ ఫాల్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో మనం చూస్తాం అనమాట అండి. సో గెట్ రెడీ ఫర్ వాల్యూ బయింగ్ అగైన్, రైట్. సో అందువల్ల ఏంటంటే అలాంటి మేజర్ ఫాల్ కూడా వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ అండ్ అదర్ గ్లోబల్ ఇండిసెస్, యూఎస్ విక్స్ ఈజ్ డూయింగ్ ఓకే, బట్ ఇండియా విక్స్ కొంచెం అగైన్ ఇంచింగ్ హయ్యర్ అనమాట అండి. సో ఈ ఫాల్ తర్వాత మళ్ళీ అగైన్ ప్రీవియస్ చాలా దాని హ్యాపీయెస్ట్ రెస్టింగ్ పీరియడ్ వచ్చి లైక్ 12 బిలో అనమాట అండి, ఆ లెవెల్కి వెళ్ళలేకపోతుంది అగైన్ అండ్ అగైన్. సో మళ్ళీ ఇన్ఫ్లేషన్ డేటా రావడం జరిగింది. సో అది కూడా విచ్ ఇస్ కన్సర్న్ అనమాట అండి. సో రూపీ అంటే రేట్ కట్స్కి ఛాన్స్ లేకుండా ఈ డేటా అది రావడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. అండ్ మీరు చూస్తే కనుక ఓవరాల్ ఆల్ సెక్టర్ ఇండిసెస్ ఆర్ ఆల్ గ్లోబల్ ఇండిసెస్ ఆర్ ఇన్ రెడ్ అనమాట అండి. డాక్స్ ఈజ్ డౌన్ అండ్ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి ఇవన్నీ డౌన్ అనమాట. నిక్కై ఈజ్ డౌన్, రైట్. హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్గా ఉందన్నమాట స్లైట్లీ. సో ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్తో పోలిస్తే అంత పెద్ద ఫాల్ కింద కన్సిడర్ చేయడానికి లేదనమాట అండి. సో బట్ ఓవరాల్గా సెంటిమెంట్ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ వీక్గా ఉంది. ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ దాన్ని బట్టి మన మార్కెట్స్ రేపు రియాక్షన్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్, రైట్. సో ఓవరాల్గా సో మార్కెట్ అనేది క్లియర్గా బేర్ గ్రిప్లో ఉందన్నమాట అండి. సో ఇండివిజువల్ స్టాక్స్ ఇప్పుడు నీ మాట చాలాసార్లు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే తెలుసు అనమాట అండి. సో నేను చెప్తా వచ్చానండి, కామెంట్స్లో కొంతమంది ఇండివిజువల్ స్టాక్స్ సంబంధించి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు అనమాట అండి. బట్ ఐ కెనాట్ సే పబ్లిక్గా. సో మీకు తెలుసు కదా రీసెంట్ సెబీ డేటా ఇది ప్రకారం, సర్క్యులర్ ప్రకారం, సో నో ఇన్ఫ్లుయెన్సర్ షుడ్ షేర్ అనమాట అండి ఏ స్టాక్స్ సంబంధించి సో చేయకూడదు అనమాట అండి, రైట్. సో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అవి కూడా వీడియోస్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి. సో ఎవరైతే స్టాక్ నేమ్స్ చెప్తారో, సో అందువల్ల ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు దట్, రైట్. ఎవరైతే పెయిడ్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే కోర్స్ నేర్చుకుంటారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ యాక్సెస్ ఐ కెన్ గివ్ అనమాట అండి. బట్ యాజ్ అ పబ్లిక్ ఫామ్లో డైరెక్ట్గా ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీథింగ్ అబౌట్ స్టాక్స్ అనమాట అండి, రైట్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, బట్ రెగ్యులేటర్ మనకి క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత వీ కెనాట్, రైట్. సో దట్ ఈస్ ద లిమిటేషన్ అనమాట. అయితే మీలో కొంతమంది అనుకో చాలామంది చేస్తున్నారండి, లెట్ దెమ్ డూ. సో దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, బట్ ఐ డోంట్ వాంట్ టు ఫెల్ ఇన్ దట్ ప్రాబ్లమ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఆస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ అగైన్ టుమారో, బాయ్.